నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారిని అడిగి అక్షయ తృతీయ తర్వాత మనకు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, ద్వాదశ రాశుల్లో ధనుసు రాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుంది? మనం మే మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుందాం. అందులో ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. అయితే ఈ ధనుసు రాశి ఫలితాలకు వెళ్ళబోయే ముందు మే మంత్ యొక్క విశేషత మనం తెలుసుకుందాం. ఈ మంత్లో మనకి ప్యారలల్గా వైశాఖ మాసం కూడా నడుస్తూ ఉంటుంది. వైశాఖ మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో మనం చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంది. అది మనం దానాలు ధర్మాలు చేయటం. అందులోని పర్టికులర్గా ఉదక దానం అని చెప్తూ ఉంటారు. దీన్ని ఉదకం నారాయణీయం అడుగుగా చెప్తూ ఉంటారు. అంటే మంచినీటిని కనుక మనం కనుక దానం చేసినా, ఎలాంటి పుణ్యకార్యం చేసినా ఎన్నో రెట్ల ఫలితం మనకు వస్తుంది. అంతేకాకుండా విష్ణు లోకం మనకు ప్రాప్తిస్తుంది అని చెప్పేసి మనకు పురాణాల్లో వివరించడం జరిగింది. అందుకని వీలైనంత ఎక్కువగా దానాలు చేయటం, ధర్మాలు చేయటం, ముఖ్యంగా ఉదక దానం అనే ఒక మహత్తర కార్యక్రమం చాలామంది చేస్తూ ఉంటారు. దీని ప్రకారం ఏంటంటే మనం ఒక రాగి పాత్ర తీసుకొని, లేదంటే రాగి చెంబు తీసుకొని దీనికి మనం పసుపు కుంకుమ పెట్టి, ఇందులో కొంచెము తేనె, ఒక యాలుక్కాయ లేదంటే పచ్చకర్పూరం వేసి ఆ చెంబు నీటిని ఆ పాత్ర సహజంగా వేరే వాళ్ళకి దానం చేసే సత్పురుషులకి ఎంతో పుణ్యం వస్తుంది అని మనకి శాస్త్రాలు వివరించడం జరిగింది. ఇదే ప్రకారంగా మనకి చలివేంద్రాలు పెట్టినా, లేదంటే మనకి ఆర్ఓ ప్లాంట్స్ పెట్టేసి అందరికీ నీళ్ళు ఇచ్చినా కానీ ఎంతో శుభప్రదం. అయితే అది కూడా చేయలేని వాళ్ళు కొన్ని వాటర్ బాటిల్స్ తీసుకొని మీ కారులో కానివ్వండి, లేదంటే బైక్లో కానీ పెట్టుకొని, బాగా దాహం ఉన్న వాళ్ళకి మీరు దారిలో ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటే ఎంతో పుణ్యం జరుగుతూ ఉంది. అయితే ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని భక్తిగా ఈ వైశాఖ మాసంలో పూజలు మీరు రెగ్యులర్గా చేసుకునే వాటితో పాటు ఇది కూడా కనుక చేస్తే ఎంతో ఉత్తమమైన ఫలితాన్ని వచ్చేసి జీవితం ఎంతో భరితంగా, ఆనందభరితంగా, శుభాయమానంగా ఉండటానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించి ఉదకదానం అందరూ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ధనుసు రాశి కనుక మనం చూసుకుంటే ఈ మంత్లో ఫస్ట్ ధనుసు రాశిలో మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1 ఫస్ట్ పాదం అంతా కూడా మనకి ధనుసు రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే యో, యా, బా, బి, భూ, దా, భా, ధా, భే అన్న అక్షరాలంతా కూడా మనకి ఈ ధనుసు రాశిలో ఉంటారు. మన గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే ఫస్ట్ సూర్య సంచారం వృషభంలోను, తర్వాత బుధ సంచారం మేషరాశిలో, శుక్రుడు మీనరాశిలోను, కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారు. అంతేకాకుండా 3 ముఖ్యమైన గ్రహాలు కూడాను మే 14వ తారీఖు, మే 18వ తారీఖు జరగబోతూ ఉన్నాయి. అందులో 1 గురుగ్రహము, 2 రాహుకేతులు కూడా మనకి ఇందులో మూవ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనం మే రాశి గురించి ఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మే రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్ ప్రకారం ఈ హోల్ మంత్ అంతా ఒక సమరీగా ఎలా ఉంటుందో మనం చెప్పచ్చు. అందులో 6వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల శత్రునాశాంతః, శత్రువులు అనేవాళ్ళు ఎవరు మీకు ఈ మంత్లో ఉండరు, మీకు దూరంగా వెళ్ళిపోతారు. తర్వాత 8వ ఇంట్లో కుజుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల కొంచెము ఇది ఇబ్బంది కలిగించే పరిస్థితి మనకి ధనుసు రాశి వాళ్ళకని చెప్పుకోవాలి. 5వ ఇంట్లో భార్యలతోటి, పుత్రులతోటి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సుఖ సుహృతాభి, ఫ్రెండ్స్ తోటి గొడవలు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. తర్వాత ఓవరాల్గా మీరు అభివృద్ధి అనేది కొంచెం నిలిచిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఒక రకంగా చూసుకుంటే వీళ్ళొక సూర్యుడు తప్పక మిగతా అన్ని గ్రహాలు అంత ప్రతికూలంగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మంత్ అని మనం చెప్పుకోవాలి. మనం సూర్యుడు కనుక చూస్తే చాలా చక్కటి యోగ్యతను ఇస్తున్నారు. వాళ్ళకు ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి చాలా మంచి ఉన్నతిని సూచిస్తూ ఉంటుంది. మనకి మహర్షులు సంస్కృతిలో ఏం చెప్తారంటే షష్ఠే రవో సుఖాధ్యేన్ యత్న కార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్రధాన్యాది లాభకృత్ అని మనకి సంస్కృతంలో చెప్తారు. దాని మీనింగ్ ఏంటంటే అనుకున్న కార్యాలని పూర్తి చేస్తూ ఉంటారు. సుసౌఖ్యాధీన్ అంటే మంచి సుఖం కలిగి ఉంటారు. యత్న కార్యార్థ సాధనం, ఏదైనా కనుక పని చేస్తే చక్కగా అందులో ఆ పనిలో సక్సెస్ వస్తుంది. దేహోరోగ్యాది సంతోషం, ఆరోగ్యం పరంగా, దేహం పరంగా చాలా సంతోషంగా ఉంటారు. వస్త్రధాన్య లాభకృత్, వీళ్ళకి నూతనంగా బట్టలు కొనుక్కునే అవకాశము, తర్వాత ఏదైనా కనుక పాడి పంటలకు సంబంధించిన విషయాల్లో ఎంతో లాభప్రదంగా శుభంగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి 12వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల లాస్ ఆఫ్ సెక్సువల్ ప్లెజర్ అని కూడా చెప్తారు. అంత ఇబ్బందులు పడే సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 8వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల అగైన్ వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి.
వీళ్ళకి 11వ ఇంట్లో దృష్టి, 3వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల, 8వ ఇంట్లో స్థితి ఉండటం వల్ల, 8వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే కసరోగ పీడనం, విపరీతంగా దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అవమానాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది, రుణ బాధలు, రుణచ్ఛేద, స్థాననాశనం, రుణచ్ఛేద. మీకు అప్పులు కనుక ఎవరైనా ఉంటే అప్పుల దారి వల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 11వ ఇంట్లో దృష్టి, 3వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల 11వ ఇంట్లో దృష్టి ఆరోగ్యం, అర్ధలాభం, సంతోషం, వస్త్రలాభ, కృత యత్న కార్యానుకూలత్వం, ధైర్యమే ఏకాదశే దృష్టి అని చెప్తుంది. ఏకాదశిలో కనుక దృష్టి ఉంటే అన్ని పనులు పూర్తి చేయటం, ధైర్యంగా ఉండటం, ఇష్టమైన పనులు చేసుకోవటం, పర్టికులర్గా బ్రదర్స్ నుంచి రియల్ ఎస్టేట్ ద్వారా బంగారం వస్తువులు కొనటం, ఇవన్నీ చాలా లాభప్రదంగా ఉంటుంది. 3వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ధనము, సుఖము పొందుతారు, బంగారంలో వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు ఏదైనా టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ ద్వారా చక్కగా మాట్లాడి ఎదుటి వాళ్ళని ఇంప్రెస్గా చేసుకొని మీకు అనుకూలంగా వాళ్ళని మార్చుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి శుక్రుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఇది కూడా మంచి ఉత్తమమైన పొజిషన్ అని మనం చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పుకోవాలంటే ధనుసు రాశి వాళ్ళకి అన్ని గ్రహాలు చాలా బాగున్నాయని మనం చెప్పుకోవాలి. శుక్రుడు 4వ ఇంట్లో ఉంటే వీళ్ళకి స్వబుద్ధిర్బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది, విద్యా గోష్ఠు సుఖే భృగు. 4వ ఇంట్లో కనుక భృగుడు ఉంటే ఏమవుతుందంటే స్వబుద్ధిర్బంధు సన్మానం, మన ఇంటలెక్ట్ చాలా పవర్ఫుల్గా ఉండేసి మేధస్సుతో చక్కగా అన్ని పనులు చేసుకోవటం, అందరి దగ్గర అప్రిషియేషన్స్ రావటము, స్త్రీ సంభాషణ సంభ్రమ, స్త్రీలతో చక్కగా మాట్లాడటము, ఇవన్నీ జరుగుతుంటే అదే స్త్రీలైతే పురుషులతో చక్కగా మాట్లాడటము, పుత్రులతోటి, మిత్రులతోటి, కళాత్ర అంటే స్పౌస్ తోటి చక్కగా హయ్యర్ లెవెల్ డిస్కషన్ చేసుకోవటం, ఒక కార్యరూపంలో అందరూ కలిసి ఒక మంచి ప్రణాళికలు చేసుకోవటం, చక్కటి ప్లానింగ్తో ముందుకెళ్ళాలని ఒక ఆలోచన వీళ్ళకి కలిగి ఎక్కువగా ఉంటారు. అది 10వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల అఫీషియల్గా ఆఫీస్ రిలేటెడ్ మ్యాటర్స్లో కానీ, ఉద్యోగంలో కానివ్వండి, చేస్తున్న వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ మంచి వృద్ధి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రకారంగా మనం చూసుకుంటే అన్ని గ్రహాలకు చాలా రోజుల తర్వాత ఈ ధనుసు రాశి వాళ్ళకి అనుకూలంగా ఉందని మనం గమనించాలి. మనకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం, మూల, పుబ్బ, ఉత్తర నక్షత్రాలు ఇందులో ఉంటాయి. మూల నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, ధన ప్రవాహం బాగుంటుంది, ఇవన్నీ పాజిటివ్గా ఉంటాయి. నెగిటివ్గా వచ్చేటప్పటికి బంధనము, భయము కలిగించే సిచ్యువేషన్లు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి, లాభము కనిపిస్తూ ఉంటుంది, బంధనము, భయము కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి జయము, ధనప్రాప్తి, లాభము బాగా ఉన్నాయి, ధనలాభం, విశేష ధనలాభం కూడా చూపిస్తుంది. అయితే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ధనహీనత, హాని జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ హాని కూడా మే 16వ తర్వాత మే 31 వరకు కొంచెం అనుకున్న పనుల్లో హాని జరిగేసేవాళ్ళు, మీకు హాని తనిపెట్టేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇవి కాకుండా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం, రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మరి కనుక చూసుకుంటే వీళ్ళకి ఓవరాల్గా ఒక 80% చాలా బాగుందనేసి మనం గమనించుకోవాలి. ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటారు గురుగారు? పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి ధనప్రాప్తి చాలా బాగుంది, కానీ ధనంతో ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళకి కుబేరు పాశుపతం కానీ, శ్రీ సూక్త సంపుటీకరణతో విశేష లక్ష్మీ హోమం కనుక చేసుకుంటే ధన ప్రవాహం వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతిగా భయపడే సంఘటనలు ఏమైనా కనుక మీకు చోటు చేసుకుంటూ ఉంటే వీళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా కానీ, లేదంటే చండీ హోమము, చండీ పారాయణం చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. బంధించబడినట్లున్న సిచ్యువేషన్ నుంచి లేదా భయం కలిగే సిచ్యువేషన్ నుంచి కనుక ఉంటే వీళ్ళకి విష్ణుమూర్తి ఆలయాలు కనుక ఏదైనా దర్శించుకుంటే చాలా బాగుంటుంది. లక్ష్మీ వెంకటేశ్వర టెంపుల్ కానివ్వండి, తిరుపతి కానివ్వండి, ఎక్కడైనా కనుక విష్ణుమూర్తికి సంబంధించిన గుడులు అవన్నీ మనకి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. వీటితో పాటు మనకి ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వీళ్ళు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే నేషనల్ హైవేలో హైదరాబాద్ తర్వాత ఒక 30 కిలోమీటర్ దూరంలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ స్వయంభూ టెంపుల్. ఇక్కడ కనుక విజిట్ చేస్తే అక్కడ మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు, అనంత పద్మనాభ స్వామి ఉన్నారు. వీళ్ళకి బంధించబడినట్లు ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హాని, భయం నుంచి కూడా బయటపడే అవకాశం ఎక్కువగా ఉండి వీళ్ళకి ఐశ్వర్యవంతంగాను లైఫ్ అంతా ఎంతో వృద్ధిగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ టెంపుల్ని ఖచ్చితంగా ఎవరైతే కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో విజిట్ చేయాలని చెప్పేసి ఆ యొక్క దేవుడిని దర్శించుకొని ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నానండి. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.